హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో గ్రూప్ 2 నియామకాలకు సంబంధించి చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. సో ఇక మీద మనకు ఈ గ్రూప్ 2 నియామకాలకు ఎటువంటి అడ్డంకులు ఉండవని చెప్పుకోవచ్చు. గతంలో నిర్వహించిన పరీక్షల్లో మనకు వైట్నర్ డబుల్ బబ్లింగ్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరిని ఇంటర్వ్యూల నుంచి తొలగించాలని చెప్పి హైకోర్టు మనకు తాజాగా ఆదేశాలు అయితే జారీ చేసింది. మొత్తం 3147 మంది ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్కి ఎంపిక కాగా వైట్నర్ డబుల్ బబ్లింగ్ చేసిన 267 మంది అభ్యర్థుల సమాధాన పత్రాలను తొలగించాలని తెలిపింది. 1:2 పద్ధతిలో మనకు ఇంటర్వ్యూలు కూడా నిర్వహించాలని చెప్పి అధికారులకు అయితే సూచించింది. ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. తీర్పుపై మనకు టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి గారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారంటే, తెలంగాణలో గ్రూప్ 2 వైట్నర్ వివాదంపై హైకోర్టు తీర్పును మనకు స్వాగతిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి గారు చెప్పారు. ఇది నిరుద్యోగులంతా సంతోషించే విషయం అన్నారు. హైకోర్టు తీర్పును పరిశీలించి త్వరలోనే మిగతా ప్రక్రియను చేపడతామని పేర్కొనడం అయితే జరిగింది. సో ఎవరైతే మనకు ఈ యొక్క డబుల్ బబ్లింగ్ చేసిన వారికి, వైట్నర్ యూజ్ చేసిన వారికి ఇంటర్వ్యూ జాబితా నుంచి కూడా తొలగిస్తామని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది. సో ఓకేనా. సో ఈ విధంగా మనకు చాలా మంచి వార్త అనేది ఈ గ్రూప్ 2 సంబంధించి రావడం అయితే జరిగింది. అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు మరింత సమాచారం ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.